హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ కెరియర్ మిత్ర. ఈరోజు మనము చాలా రిలవెంట్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇష్యూ అయిన ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ అనురాధ, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ జిఎస్టీ గతంలో, కానీ ప్రస్తుతం మీ ముందు కెరియర్ మిత్ర వెబ్సైట్ ఫౌండర్గా వచ్చినాను. సో ఈరోజు టాపిక్ మనం ఆలోచిస్తే, ఇప్పుడు సీజన్ అంతా కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కదా. మరి చాలామంది ఎగ్జామ్ అయిపోయి హ్యాపీగా రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా అనుకున్నట్టే వచ్చి హ్యాపీగా ఉన్నట్లే, మరి కొంతమంది అయ్యో ఇలా అయిందేంటి, నేను అనుకున్నట్టు రాలేదే అని డిసప్పాయింట్ అయి ఉన్నారేమో కదా. అంతేకాదు, అసలు ఈ రిజల్ట్స్ వచ్చాయి అన్న సంతోషంలో ఇంకా పూర్తిగా సెలబ్రేట్ చేసుకోకముందే మళ్ళీ ఎగ్జామ్స్ కదా, అవే డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, నీట్ అయితేనేమి, జేఈ అయితేనేమి, క్లాట్ అయితేనేమి, ఇలా ఏదో ఒక పేరుతో లాస్ట్ 3 నెలల బట్టి ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్, ఒక రిజల్ట్ తర్వాత ఒక రిజల్ట్, అలానే ఒక ఇమోషన్ ఆఫ్ హ్యాపీనెస్, డిసప్పాయింట్మెంట్ అండ్ సమ్వాట్ రిజెక్షన్. ఈ స్వింగ్స్ అందరికీ ఉన్నాయి కదా. ఓకే, ఇది మీకే కాదు, ఇది అందరికీ ఉంటుంది, అంటే మనందరికీ. అదేంటి మీరెందుకు మనం అంటున్నారు, మీ జర్నీ అయిపోయింది కదా అనుకుంటున్నారు కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. ఏంటంటే, ఎగ్జామ్ అన్నది మనందరం చూసే కేవలం ఈ అకాడమిక్ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానే కావు. మరి ఏంటి అంటారా? చలో, లెట్స్ స్టార్ట్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎగ్జామ్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే కొంత బాలేదు కదా, బాధేస్తుంది కదా. పోనీ ఎగ్జామ్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ డిసప్పాయింట్మెంట్ అందాం. ఇది చాలా వరకు మనం అనుకున్నట్టు మార్క్స్ రాకపోయినా, ఎగ్జామ్లో మనం అనుకున్న సీట్ రాకపోయినా, ఏదో ఎంట్రన్స్లో మనం అనుకున్న అసలు ఎంట్రన్స్లో క్వాలిఫై అవ్వకపోయినా వచ్చే ఫీలింగే కదా. కానీ పర్వాలేదు, ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ చేయొచ్చు. మీలో చాలామందికి తెలుసు, లాంగ్ టర్మ్ రిపీట్ చేస్తారు. కానీ చాలామంది దీన్ని చాలా పర్సనల్గా తీసుకుని చాలా డిప్రెస్ అయిపోతారు, రిజెక్ట్ అయిపోతారు. ఇది ఎగ్జామ్ ఫెయిల్యూర్ కాదు, నా ఫెయిల్యూర్ అని ఒకలాగా దే గో ఇన్ టు లాట్ ఆఫ్ నెగటివ్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్స్ అండ్ ఆల్సో చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు. కానీ ఇది అస్సలు మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే, ఎగ్జామ్ అనేది మనం అనుకున్నట్టు కేవలం ఓన్లీ ఎంట్రన్స్ కానీ లేదా ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ కానీ కాదు. ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇటువంటివి మన డైలీ లైఫ్లో చాలా ఎందుకు ప్రతిరోజు కూడా ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. ఎందుకంటారా? ఇప్పుడు ఒక ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి సీట్ వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళకి అక్కడ అకాడమిక్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంటర్నల్స్, ఎగ్జామ్స్, పర్ఫార్మెన్స్, గ్రేడ్స్, మళ్ళీ అక్కడ సరిగ్గా చేయగలగడం, చాలామంది డ్రాప్ అవుట్ అయ్యి సప్లీస్లోకి వెళ్ళిపోతుంటారు. అది మీ అందరికీ తెలిసిందే. లేదు, ఒక డిగ్రీ కానీ ఇంకేదైనా క్వాలిఫికేషన్ కానీ పూర్తయిన తర్వాత, జాబ్లో ఎంటర్ అయిన తర్వాత ఏముంటుందనుకుంటున్నారు? డైలీ ఎగ్జామే. టాస్క్, ప్రాజెక్ట్స్, ఇంకా మన ప్రాజెక్ట్స్లో డెడ్ లైన్స్, మన బాస్ చెప్పిన విధంగా వినాలి, వినకపోతే మళ్ళీ రిజెక్షన్, డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్. అంతేనా? ఎంతో గ్లామరస్ ఫీల్డ్ అయిన డాక్టర్స్ గతి ఏంటి? సంవత్సరానికి ఒక ఎగ్జామ్ రాస్తారేమో చదువుతున్నప్పుడు, కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రతి పేషెంట్ వాళ్ళకి ఎగ్జామే. ప్రతిరోజు ఒక్కసారి కాదు, ఎగ్జామ్ రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి అకాడమిక్స్లో టీచింగ్ ఎలా ఉంది ఈ రోజుల్లో? టీచర్ల పని ఎలా ఉంది? ఆ పిల్లలతో ఒక పట్టాన ఒక విధంగా చెప్పనిస్తున్నారా అసలు స్మూత్గా? ఈ ఏఐ అని, డిజిటల్ అని, మీడియా అని పిల్లలు ఎంతో ఇన్ఫర్మేషన్తో వచ్చి టీచర్లకి ఛాలెంజ్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? సో మరి టీచర్స్కి ఎంత డిసప్పాయింట్మెంటు, టెన్షను, డైలీ ఒకలాంటి ఎగ్జామే కదా, ఒప్పుకుంటారా? సో మనకి డైలీ లైఫ్లో ఉండే ఎగ్జామే మనం ఫోకస్ చేయాలి, అంతేకాని ఏదో ఒకరోజు ఒక్కసారి మాత్రమే వచ్చేది కాదు.
సో దిస్ ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆర్ రిజెక్షన్, ఫెయిల్యూర్ వద్దులేండి, ఇట్ కమ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఇంట్లో అమ్మలకు ఉండదు అనుకుంటున్నారా? విమెన్కి పెద్ద ఛాలెంజ్, హోమ్ మేకర్స్కి ఎవ్రీ డే ఫ్యామిలీ అందరికీ కూడా వాళ్ళకి నచ్చినట్లుగా చేయడము. అండ్ ఈ మధ్య ఫెస్టివల్స్ అయితే ఇదివరకులాగా సింపుల్గా కాకుండా పోటీలుగా డెకరేషన్ ఏంటి, వాళ్ళని గ్రూమింగ్ ఏంటి, మేకప్స్ ఏంటి, కుకింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఏ గ్లామ్ షో కదా. సో కాంపిటీషన్ అక్కడ కూడా ఉంది. మళ్ళీ అక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ వస్తుంది, అక్కడ కూడా రిజెక్షన్ వస్తుంది. అంతేనా? ఒప్పుకుంటారా? సో ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ వన్ ఎగ్జామ్. వీ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే అండ్ బై ఎవ్రీ వన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటో చూద్దామా? సో ఈ ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ని తర్వాత మనం ఏ ఎగ్జామ్ని ఫోకస్ చేయాలో తెలుసా? ఎగ్జామ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటంటే మనము జరిగిన దాన్ని ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే మనకు అంత మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది, లేదా ఉన్నట్లు కూడా. ఎందుకంటే ఇలా అయింది ఎందుకు, అలా అయింది ఎందుకు, ఇలా నేను చేయలేదు ఎందుకు, ఇది నా ఫెయిల్యూర్ ఏమో ఎక్కడా అని అదే నెగటివిటీలో కాకుండా, ఎస్ ఐ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. ఈసారి నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదేమో, కొన్ని చాప్టర్స్ కావాలని వదిలేశాను కదా, అది తప్పేమో, మరీ ఫోకస్డ్గా కొన్ని మాత్రమే చదివానేమో, అది కూడా తప్పేమో, నేను ఈరోజు నా జాబ్లో డెడ్లైన్ని సరిగ్గా మీట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోలేదు, నేను బ్యాక్ హోమ్ వర్క్ చేసుకోలేదేమో, నేను ఏ వర్క్ అయితే చేయదలుచుకున్నానో దానిలో ఎక్స్ట్రా నేను ప్రాక్టీస్ చేయలేదేమో, నా ప్లానింగ్ సరిగ్గా లేదేమో. ఇంతేకాదు, మన ఫెయిల్యూర్ అనేది రిలేషన్షిప్స్లో కూడా వస్తాయి కాదంటారా? ఆ రిలేషన్షిప్లో ఒక డిసప్పాయింట్మెంట్ని ఎంతసేపు మనము ఒకలాంటి నెగటివిటీలోకి పోయి దాని నుంచి రివెంజో, వెంజెన్సో, లేదంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో వెళ్ళే లోపల పోనీ ఓకే ఐ యాక్సెప్ట్, మేబీ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్, ఇట్ డింట్ వర్క్అవుట్, నేను వాళ్ళు అనుకున్నట్టు లేనేమో, లేదా వాళ్ళు నేను అనుకుంటూ ఉన్నారనుకుని కొత్తలో అనిపించిందేమో, అంతేగాని దట్ ఈస్ ద ఎండ్ అని అనుకోకూడదు. సో సెకండ్ ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇది ఎంత త్వరగా మనం యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మనము లైఫ్లో మిగతా ఎగ్జామ్స్ని అంత సక్సెస్ఫుల్గా మనము కంప్లీట్ చేయగలము. మరి ఆ ఎగ్జామ్స్ ఏంటో చూద్దామా? సో నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే మనందరం కూడా ఎగ్జామ్ ఆఫ్ చేంజ్ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎస్, ఈ పరిస్థితి మారుతుంది, ఈ సిచ్యుయేషన్ మారుతుంది, ఈ టర్మ్స్ మారుతాయి, దీనిలోంచి నేను బయటపడతాను, పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు, నా ప్రవర్తన మారొచ్చు, వాళ్ళ ప్రవర్తన మారొచ్చు, లేకపోతే నేను దాని నుంచి ముందుకెళ్ళి ఐల్ యాక్సెప్ట్ అండ్ ఐల్ గో హెడ్, ఐల్ ప్రిపేర్ వెల్, ఐల్ డూ మై హోంవర్క్ బెటర్, ఐల్ ప్రాక్టీస్ వెల్, ఐల్ బిహేవ్ ఇన్ ఏ బెటర్ వే, ఐల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మన రొటీన్లో కూడా మనం చాలాసార్లు టార్గెట్స్ పెట్టుకుంటాము, మనం అది చేయలేకపోతాము. లైక్ వెయిట్ కానీ, వెయిట్ కంట్రోల్లో డైటింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ. నేను చెప్తున్న ఈ ప్రాసెస్ మీరు ఎక్కడన్నా అప్లై చేయండి, అది మనకు వర్తిస్తుంది. అది మనం అనుకున్నట్టు రాకపోతే డిసప్పాయింట్ అవుతాము. అక్కడ ఆగిపోకుండా చేంజ్ వస్తుంది, ఈ సిచ్యుయేషన్ మారుతుంది అనుకుని యాక్సెప్ట్ చేసుకుని ఆ చేంజ్ని మనము మెంటల్గా ప్రిపేర్ అయితే మన లైఫ్లో పాజిటివిటీయే ఉంటుంది. సో ఇవి మనం ఫోకస్ చేయాల్సిన ఎగ్జామ్స్. మరి ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, ఎగ్జామ్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఎగ్జామ్ ఆఫ్ చేంజ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటారా? ఎస్, దట్ ఈస్ ఎగ్జామ్ ఆఫ్ ప్రిపరేషన్. సో హిట్ రిఫ్రెష్ అంటాం కదా, అగైన్ వి స్టార్ట్, అగైన్ వి మేక్ ఎ న్యూ ప్లాన్, అగైన్ వి ఎవాల్యుయేట్, ఎక్కడ పోయింది, ఎక్కడ తప్పు చేశాము, ఎందువల్ల మనకి గ్యాప్ వచ్చింది, మన ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా హైగా ఉన్నాయా, మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మనం ప్లాన్ చేయలేదా, లేక ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వర్క్ చేయలేదా, లేక ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా బిహేవ్ చేయలేదా, లేకుంటే మన టైం ప్రొజెక్షన్ ఏమన్నా తప్పు పెట్టుకున్నామా, లేకుంటే మనకెవరన్నా గైడ్ కరెక్ట్గా దొరకలేదా, ఇలా దేనికి తగ్గట్టు అది మన టార్గెట్, మన ప్లాన్, మనది ఏదైతే దానికి తగిన విధంగా మన మొత్తం ఈ యొక్క ప్రాసెస్లో వచ్చిన డిసప్పాయింట్మెంట్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ
నెక్స్ట్ లెవెల్లో మనం నెక్స్ట్ ప్రిపేర్ అయ్యి ఎస్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నెక్స్ట్ టైం. ఎప్పుడు కూడా ఏది కూడా ఒక్కదాంతో అయిపోదు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ నెక్స్ట్ టైం. ఐ వెల్కమ్ చేంజ్ అండ్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అని అనుకుంటూ మనం ముందుకెళ్తే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? ఒకటి, చాలామంది మిడిల్ డ్రాప్ అయిపోతారు కదా. అదేదో సామెత చెప్పినట్టు విపరీతమైన టార్గెట్స్ పెట్టేసుకొని ఆరంభ సూరత్వం అంటారు కదా, 6 నెలల్లో చేయాల్సిన పనిని 1 నెలలో చేసేస్తానని, అది కాకపోతే మధ్యలో డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ డ్రాప్ అయిపోకుండా మనము చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ ఎప్పుడు వస్తుంది? మనము రియలిస్టిక్గా ఉన్నప్పుడు. అంటే ఉదాహరణకి ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనుకోండి. నేను రాబోయే 6 నెలల్లో ఒక 10 కిలోస్ తగ్గాలి అనుకుంటే దట్ విల్ బి రియలిస్టిక్ ప్లాన్. దాని ప్రకారం బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే మనము ప్రతి నెల అరౌండ్ 1 kg తగ్గుకుంటూ వస్తే అది మనకు గోల్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. లేదు మనము ఓవర్ అంబిషియస్గా నేను రాబోయే 1 మంత్లో 2 మంత్స్లో 10 కిలోస్ తగ్గిపోతానని ఏవో 10 రకమైన కార్యక్రమాలు మొదలుపెట్టి అది మనం చెయ్యలేక కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మిడిల్ డ్రాప్ అవుతుంది. అదే మన ఎగ్జామ్స్కి, అకాడమిక్లో, ఎంట్రన్సెస్కి ప్రిపరేషన్ కూడా 6 నెలల్లో చదవాల్సిన సిలబస్ని 1 నెలలో ముగించేస్తానని మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కానీ చాలా సిస్టమేటిక్గా వీక్లీ ఒకటి అని చేసుకోకుండా ఈ వారమంతా చేసి ముగించేస్తానని చేస్తే అది ఎటువంటి రిజల్ట్ కూడా ఇవ్వదు. హరి అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. దీనికి కావాల్సింది ఒకలాంటి కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఎక్కడికి వస్తాం? మళ్ళీ మొదటికి వస్తాం. అదే ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో పడిపోతాం. సో ఎనీ సిచ్యువేషన్లో మన లైఫ్లో మీరు ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటే మీకు మీరు ఎనీ సిచ్యువేషన్, మనం ముఖ్యంగా అకాడమిక్స్ మాట్లాడుకున్నా కూడా, ఎంట్రన్స్లే అనుకున్నా కూడా, జాబ్లో అయితే ఏంటి, ఫైనాన్షియల్ గోల్స్ అయితేనేంటి, మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ డ్రీమ్స్ అయితే ఏంటి, మన మిగతా ఏ ప్రిపేర్డ్నెస్ గురించి అనుకున్నా కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, వీ హ్యావ్ టు ఫేస్ ద ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, బట్ వీ హ్యావ్ టు పాస్ ఇన్ ద ఎగ్జామ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ వీ హ్యావ్ టు believe that a change will happen, so that exam also will pass. Then when you pass the exam of change, you will start preparing, so that exam of preparation lo kuda మీరు సక్సెస్ అయ్యి ఆ ఎగ్జామ్ ఆఫ్ ప్రిపరేషన్ని ఒక కన్సిస్టెన్సీతోని పర్సీవరెన్సీతోని చేస్తే అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్కి రాకుండా సక్సెస్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ కంటెంట్. అండ్ మీరు ఇలా ఏదైనా ఒక చిన్న టార్గెట్ని పెట్టుకుని ఈ సైకిల్లో ఎలా ఫిట్ చేస్తారో ఎవరన్నా మాకు ఫీడ్బ్యాక్ పంపిస్తే వీల్ బీ హ్యాపీ టు share with the other viewers in our next program. So I welcome you all to participate actively in all our such episodes in the coming weeks. Thank you. Signing off from Career Mitra, me Anuradha.